వరంగల్ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు పడింది. భూ వివాదం కేసులో బాధితులకు అన్యాయం చేసినట్టుగా విచారణలో నిర్ధారణైంది. అంతేకాదు వెంకటరత్నం అరాచకాలు చాలానే వెలుగులోకొచ్చాయి. బాధితులపైనే కేసు నమోదు చేయడం, మరణించిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం వెంకటరత్నానికే చెల్లింది. ఓ మహిళా నిందితురాలిపై లైంగిక వేధింపులకు కూడా పాల్పడినట్టు తేలడంతో మిల్స్ కాలనీ సీఐ వెంకటరత్నాన్ని వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్ సస్పెండ్ చేశారు. రెటిక వరంగల్ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు పడింది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, గత 6 నెలల క్రితము మిల్స్ కాలనీ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన వెంకటరత్నంపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. దానిలోనూ గత నెల రోజుల క్రితం ఒక భూ వివాదానికి సంబంధించిన కేసు లోపల ఒక చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడము, అందులోనూ బాధితుల వైపు అన్యాయం చేసే విధంగా ప్రవర్తించడంతో సిపిని ఆశ్రయించి వాళ్ళు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరుపుతుండగానే గత వారం రోజుల క్రితం ఒక భూ వివాదం లోపల నిందితులైన ఒక మహిళను స్టేషన్ కు పిలిపించుకొని లైంగికంగా వేధించినట్లు కూడా ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఆ ఇంటర్నల్ ఎంక్వైరీ చేయించిన సిపి పూర్తిగా ఇవన్నీ నిజాలను తేలడంతో అవినీతి అక్రమాలకు పాల్పడడం, స్టేషన్ కు వచ్చినటువంటి మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్న తేలిన తర్వాత ఈ రోజున సస్పెన్షన్ వేటు వేస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేశారు. గత కొద్ది రోజుల నుంచి మిల్స్ కాలనీ పరిధి లోపల రాజకీయ పార్టీలకు సంబంధించి కొంతమంది వ్యక్తులతో ఒకే వైపుగా మాట్లాడుతూ ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. బాధితులపై కూడా ఆ ఇబ్బందులకు గురి చేసే విధంగా ప్రవర్తించాలంటూ ఇప్పటికే రాజకీయ పక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. 2 రోజుల క్రితమే అక్కడ ఉన్నటువంటి గుండెటి నరేంద్ర అనేటువంటి ఒక కౌన్సిలర్ పై కూడా కేసులు నమోదు చేయడము, తనని రిమాండ్ తరలించే ప్రయత్నం చేయడంతో పూర్తి అది పొలిటికల్ టర్న్ తీసుకొని అన్ని రాజకీయ పార్టీలు స్టేషన్ ముందు ధర్నా కూడా చేయొచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత పూర్తి అవినీతి అక్రమాలకు సిఐ వెంకటరత్నం పాల్పడుతున్నాడని నిర్ధారించుకొని పూర్తి రిపోర్టు తెప్పించుకున్న తర్వాత ఈ రోజున సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో మొదటిసారి సిపిగా సన్ప్రీత్ సింగ్ చార్జ్ తీసుకున్న తర్వాత మొట్టమొదటిసారి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ ను అవినీతి ఆరోపణతో సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారి. దీంతో పోలీస్ వర్గాల్లో అయితే ప్రస్తుతం కలకలం అయితే రేపుతున్న పరిస్థితి ఉంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ వేణు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక వరంగల్ మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ వెంకటరత్నంపై సస్పెన్షన్ వేటు పడింది. అటు భూ వివాదం కేసులో కూడా బాధితులకు అన్యాయం చేసినట్టుగా విచారణలో నిర్ధారణైంది. అంతేకాకుండా వెంకటరత్నం చాలా అరాచకాలు చేశారు, అవన్నీ కూడా వెలుగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సస్పెన్షన్ కు గురయ్యారు.